మరి మాజీ ముఖ్యమంత్రితో పాటుగా మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఇరిగేషన్ మంత్రులు కూడా మరి కమిషన్ నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంది. ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుని విచారించింది. మరి మధ్యంతర నివేదిక తయారైంది, పూర్తి నివేదిక త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. దీంట్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. కమిషన్ రిపోర్టు పూర్తిగా బయటకు రాకపోయినా విచారణ సందర్భంగా అధికారులు క్రాస్ ఎగ్జామ్ చేసింది కమిషన్. ఆ సందర్భంగా వాళ్ళు వెల్లవిచ్చినటువంటి విషయాలు తమకేమి సంబంధం లేదని కొంతమంది అధికారులు, పై అధికారులు చెప్తే చేశామని, పై అధికారులేమో ప్రభుత్వం చెప్తే చేశామని, ప్రభుత్వమేమో ముఖ్యమంత్రి చెప్తే చేశామని, ఇలాంటి సమాధానాలే వినపడుతున్నటువంటి నేపథ్యంలో కమిషన్ ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది, ఎటువంటి అవకతవకలు జరిగినాయి, ఎటువంటి అవినీతి జరిగింది అనేటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే ఇవాళ మన డిబేట్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు లోగుట్టులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కుంగడానికి తెర వెనుక కారణాలేంటో అన్ని తెరపైకొస్తున్నాయి. అఫిడవిట్లు, ఇంకోవైపు కాగ్ రిపోర్టుతో క్రాస్ ఎగ్జామినేషన్ స్పీడ్గా సాగుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ అడిగే ప్రశ్నలకైతే నీళ్లు నమలటం, లేదంటే అంతా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే చేశామని చెప్పటం, ఇదే తంతు నడుస్తోందంటున్నారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం ఓ కలలా సాగిపోయింది. అంచనాలు పెరగటం, ఇష్టమొచ్చినట్లు బిల్లుల మంజూరు, బిజినెస్ రూల్స్ పాటించకపోవటం, ఇదంతా ఓ ప్రైవేట్ కార్యక్రమం మాదిరిగా కాళేశ్వరం పనులు సాగినట్లు కమిషన్ ఐడెంటిఫై చేసింది. ముమ్మాటికి తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం, అపర భగీరథుడు కేసీఆర్ జల సంకల్పం, ఏడాది పొడవునా నిండు కుండల రిజర్వాయర్లు, ఇలాంటి భారీ డైలాగులు పక్కన పెడితే రూల్స్ పాటించకుండా, క్వాలిటీ కంట్రోల్ లేకుండా, మెయింటెనెన్స్ గాలి కొదిలేసి బ్యారేజ్ కుంగేందుకు కారణమై ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించి మొత్తం ఆగమాగం చేసిన సంగతి చుట్టూనే పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేస్తోంది. విచారణకు హాజరవుతోన్న వారు నీళ్లు నములుతూ జవాబిచ్చే పరిస్థితికి కారణమెవరు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరినీ పీసీ ఘోష్ కమిషన్ 5 నెలలుగా ఎంక్వైరీ చేస్తోంది. మొదటి దశలో అఫిడవిట్లు తీసుకుని తరువాతి దశలో ఓపెన్ కోర్టు ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ వస్తోంది. అక్కడ అడిగే ప్రశ్నలకు, చెప్తున్న జవాబులకు అస్సలు లింకుండటం లేదు. లేటెస్ట్ గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం పునాదిరాయి పడక ముందు నుంచి నిర్మాణం పూర్తయ్యేదాకా జరిగిన తప్పులపై ఆధారాలను ముందు పెట్టుకుని వరుస ప్రశ్నలు సంధించారు. ఆర్థికపరమైన అంశాల్లో రికార్డుల మెయింటెనెన్స్ తన దృష్టిలో లేదని రామకృష్ణారావు చెప్పి బయటకొచ్చేశారు. ఇక బుధవారం నుంచి ఏజెన్సీ సంస్థలైన నవయుగ, L&T, అఫ్కాన్స్ ప్రతినిధులతో క్రాస్ చెక్ చేయబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరుతుండటంతో ఒక్కో సస్పెన్స్ వీడుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై ఫిబ్రవరిలో కమిషన్ ఎంక్వైరీ చేయబోతోంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు కూడా నోటీసులిచ్చి విచారణకు పిలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫైనల్ గా కేసీఆర్ ను విచారణ చేశాక రిపోర్ట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీకి హాజరైన ఇంజనీర్లు, అధికారులలో ఎక్కువగా గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాల మేరకు ముందుకెళ్లినట్లు చెప్పారు. సో ఓవైపు ఓపెన్ కోర్టులో విచారణ చేస్తూనే పీసీ ఘోష్ కమిషన్ 204 పేజీలకు పైగా రిపోర్ట్ను రెడీ చేసింది. ఫిబ్రవరి చివర్లో లేదంటే మార్చిలో తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక అందించే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు కాళేశ్వరం చిత్రాలన్నీ బయటకొస్తాయంటున్నారు. ఆ తరువాత జరిగేది ఏంటన్నదే పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో